నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ నేను మీ మనోజ్ ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరొక అంశం తెర మీదకి వచ్చింది సీఎం రిలీఫ్ ఫండ్ కి సంబంధించిన ఒక స్కామ్ తెర మీదకి వచ్చింది కొన్ని ఆసుపత్రులు వైద్యం చేసినా చేయకపోయినా పేద వర్గాలకు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైతే కొంతమందికి ఇయాల తప్పుడు బిల్లులు చూపించి వాటిని జప్తు చేసుకునే ప్రయత్నం చేశారట సొత్తు చేసుకునే ప్రయత్నం చేసి సుమారుగా ఒక 40-50 వైద్యాల హాస్పిటల్స్ ఉన్నాయి వైద్యశాలలు ఉన్నాయి వీటన్నిటి మీద డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి స్కామ్ ఏం కాదు ఇది అంటే ఇప్పుడు కూడా కొన్ని తెర మీదకి వస్తున్నాయి లేటెస్ట్గా వాటి విషయంలో కూడా ఏం చేస్తా చూడాలి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వంలో జరిగినటువంటి కొన్ని స్కాములు కొంత ఆసక్తికరం రేపుతున్నాయి ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి ఇదొక వైపు చర్చ కొనసాగుతున్న మరోవైపు హైడ్రా ముఖ్యంగా హైడ్రా గురించి మాట్లాడే ముందు ఎస్ డెఫినెట్గా హైడ్రా కొన్ని మంచి పనులు చేస్తోంది హైడ్రా ముందుకు వెళ్తోంది కానీ హైడ్రా చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటనంటే ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటే ఎవరితోనో సాధ్యమవుతుందా ఇవాళ పట్ల హైదరాబాద్లో కానీ చుట్టుముట్టు పరిసర ప్రాంతాలు కానీ కొన్ని ఏండ్ల కళ ఒక సామాన్య వ్యక్తి హైదరాబాద్ ఇల్లు కట్టాలంటే కొన్ని ఏండ్లు లోన్లు తీసుకొని సప్పో చేసి హైదరాబాద్ ఇల్లు కట్టుకుంటుండు అది ఎవరు వెంచర్ల దగ్గరనా లేకుంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుండా ఇంకేరీ చేసి కట్టుకుంటున్నాడు అప్పుడు అధికారులే పర్మిషన్ ఇస్తే ఎట్లా అధికారులు పర్మిషన్ ఇస్తారు అడ్డగోలుగా పైసలు తీసుకొని ఎస్ డెఫినెట్గా అధికారుల మీద ఆరోపణ చేస్తున్నా తప్పకుండా ఆరోపణ చేస్తున్నా ఎవరైనా నిరూపించమని అడిగితే ఎవరు నిరూపించమంటారండి నిరూపించు పెడతాం ఎవరు అధికారు తప్పు చేస్తున్నారు ఏ రకంగా తప్పు చేస్తున్నారు అనేది కూడా ఎందుకని అంటున్నా అంటే ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా ఎందుకనంటే మీరు తెలంగాణ ఎక్కడ తీసుకోండి ప్రధాన నగరాల్లో మున్సిపాలిటీలో హైదరాబాద్లో కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్లో కావచ్చు కొత్త ఇల్లు కట్టే ఒక వ్యక్తి దగ్గరికి పోయి అయ్యా నీకు తిప్పలేనయ్యా అడుగుడికి అంతే అధికారు వస్తాడు అక్కడ ఉన్నటువంటి శానిటేషన్ అధికారులు వస్తారు ప్రతి ఒక్కరు వస్తారు వచ్చి ఎంత ఇస్తావు నాకు చేతులు దడపాలన్నట్టుగా అడుగుతారు అప్పుడు ఇష్టానుసారంగా పాపం ఆయన సప్పో చేసి పిల్లల కోసమో ఇంకో తిప్పలు పడి ఇల్లు కట్టుకుందామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ఆయన కొంత వీటికి కూడా వాళ్ళు చెప్తున్నారు కదా అడుగుతున్నారు కదా అని ఇచ్చిన తర్వాత వాళ్ళకి అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి అవసరం ఉన్నా లేకున్నా ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ఇప్పుడు పర్మిషన్లతో ఇల్లు కట్టుకున్నాక మేము గూల్ చేస్తామంటే ఇల్లు కూలగొడుతున్నారు సరే మరి అధికారమే చర్యలు ఎవరు తీసుకోవాలి అధికారమే చర్యలు ఎవరు తీసుకోవాలి నేను మాట్లాడడం తప్పు కావచ్చు కానీ డెఫినెట్గా నేను ఈ మాట మాట్లాడతాను ఎందుకంటే ఈసారైనా అధికారుల చలనం రావాలి కొంచెమన్నా వారికి ఇంగిత జ్ఞానం బుద్ధి అనేది సమర్పించాలని కోరుకుంటున్నాను నేను కూడా పైనుంచి ఆ దేవుడిని కావచ్చు చుట్టూ ప్రజలకు కావచ్చు ఎందుకంటున్నాను గాడి గురల పరగిట దొమ్ముతున్నారా గుడ్డి గురల పళ్ళు దొమ్ముతున్నారా అధికారులేమో ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తారు మళ్ళీ అదే అధికారులు వచ్చి లేదు మరి ఇల్లు ఇక్కడ పర్మిషన్ లేదు దీనికి ఆ ఎఫ్టీఎల్ ఉన్నది బఫర్ జోన్ ఉన్నది సామాన్యులు మీరు పెద్ద దగ్గర మన నాగార్జున గులగొట్టిన నాగార్జున దాని మీద ఒక రోజు ఫంక్షన్ అయితే ₹1 కోటి సంపాదించాడు కమర్షియల్ వాటికి వాడుతున్నాడు కూలగొట్టిరు మీ ప్రశంసలు అందుకున్నారు బరాబర్ మంచిగా ఉంది హ్యాట్స్ ఆఫ్ మేము కూడా చెప్తున్నాం హైడ్రాకి కానీ సామాన్య జనము రాయదుర్గ్లో మణికొండ పాప నేను అడిగికి వెళ్ళి అక్కడ కూలగొట్టిన ఇల్లును చూస్తుంటే సామాన్య మధ్యతరగతి జీవితాలు అవన్నీ కూడా రిక్కాడి తెగని డొక్కాడని కుటుంబాలు సరే ఇల్లు కట్టుకున్నారు అక్కడ ఓకే ఏదో బఫర్ జోన్ అన్న ఇంక ఇప్పుడు కూల్చేస్తున్నారు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఏడికి పోయి అధికారులంతా అధికారులకు ఏం ముట్టలేదా కొన్ని విషయాలు ఆశ్చర్యం వేస్తాయి మల్కాజ్గిరి నాకు తెలిసిన ఒక పంచర్ కొట్ట ఆయన 60 అడుగుల 60 గజాలు సో 60 గజాల జాగల ఇల్లు కట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు పంచర్ కొట్టు మీరు గమనించండి ఇక్కడ పంచర్ కొట్టు 100 గజాల్లో ఇల్లు కడితే ఎటువంటి పర్మిషన్ అక్కర్లేదు అనేది గైడ్లైన్స్లో ఉన్నది కొంత ప్లానింగ్ సంబంధించి అదంతా డిఫరెంట్గా ఉంటుంది దాని కథ అంతా కూడా సో 60 గజాల్లోపు కట్టాని దగ్గర కూడా ఏం లేదా నాకు అని రోజు అడుగుతున్నారు సార్ రోజు ఎవరు వస్తున్నారు అధికారం అంటున్నారు పైసలు అడుగుతున్నారు ఏడబోవాలని చెప్పి ఆయన వాపోతున్నాడు ఆ విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత కొంత ఆయనకి ఆ సొల్యూషన్ చూపించే ప్రయత్నం చేసినాం మా స్టైల్లో మేము చూపించాం అనుకోండి ఎందుకంటున్నా అంటే ఇటువంటి వాటికి అధికారులే లోబడి అధికారులే చేసి ఈరోజు తప్పులు బయటికి తెచ్చిన తర్వాత తప్పు చేసిందని చెప్పి సామాన్యులను కించపరచడం సామాన్యులు ఏదైతే చూపడం కాదు ఒకేళ్ళు వాళ్ళ దిక్కు చూపెడుతున్నాయంటే 5 ఏళ్ళు మీ అధికారుల దిక్కే చూపెడతాయి మరి ముఖ్యంగా పట్టుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులను పట్టుకొని నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు నీకు ఎట్లా జరిగింది నీ దృష్టి లేకుండా జరిగితే నువ్వు ఎందుకు జీతం తీసుకుంటున్నావు నువ్వు జీతం తీసుకోవడం కూడా అర్హత లేదు అనే రకంగా మీరు ప్రశ్నించి అధికారి మీద వేటేస్తే ఆ తర్వాత సామాన్య ప్రజలు ఆటోమేటిక్గా మార్పు వస్తుంది వీరు యథేచ్ఛగా ఇష్టానుసారంగా లంచాలు దొబ్బి పర్మిషన్లు ఇచ్చి అన్ని కట్టుకున్నాక కూలగొడతామంటే అది సాధ్యం కాని ముచ్చట హైడ్రా ఇకనైనా మీరు అధికారుల మీద కూడా వేటు వేయాలి ఏ స్థాయిలో అయితే సామాన్య ప్రజల మీద మీరు బఫర్ జోన్లో మీ భూమిని ఆక్రమించుకున్నటువంటి భూమిని తిరిగి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ అధికారులను కూడా
వారికి తప్పుడు సమాచారం అంటే తప్పుడు ధ్రువపత్రాలకు సంతకాలు పెట్టి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందుకు వాళ్ళకి ఇల్లు కట్టుకున్నారు, అప్పులు సప్పులు అయ్యారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అధికారులతో కూడా మీరు ఏం శిక్ష వేస్తారో వేయాలి. తిరిగి ఈ సామాన్య కుటుంబాలకి పునరావాసం కల్పించాలి. మీరు ఏ రకంగా చేస్తారో లేదు ఇష్టానుసారం గిట్లనే కూలగొట్టుకుంటూ పోతున్నామని అంటే నిన్న ఎవరు సిపిఐ నారాయణ కూడా అంటున్నాడు, ఇది పులిమీర స్వారీ లాంటిది, పులిమీర ఎక్కి స్వారీ చేసినంతసేపు బాగానే ఉంటుంది హైడ్రా అనేది, ఒక్కసారి పులిమీరికి వెళ్ళి దిగినామా అంటే ఆ పులి నిన్నే తినేస్తుంది. సేమ్ యాజ్ ఈస్ హైడ్రా ముచ్చటకు అట్లనే ఉంటుంది. చూద్దాం ఇక ఇదే ముచ్చట్లకు సంబంధించి వివిధ వార్తాపత్రికలు వచ్చిన కథనాలు దానికి సంబంధించి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం, ఆ తర్వాత ఇండివిజువల్ వార్తా కథనాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక ముందుగా తొలి వెలుగు చూస్తే కనుక తొలి వెలుగులో పొంగులేటి స్కామ్ 4,500 కోట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫేక్ గ్యారంటీల కుంభకోణం, యూరే ఎగ్జిమ్ తీగలాగితే తెలుగు రాష్ట్రాల్లో కదులుతున్న బడా కాంట్రాక్టర్ల డొంక. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా యూరే ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించిన అంశం మీద మా ప్రతినిధి ఒక ఆయన మాట్లాడిచ్చేందుకు పోయిండు. సరే ఏం జరిగింది, మీ స్కామ్ ఇట్లా బయటకు వస్తుంది చర్చనీయాంశం అవుతున్నట్టుగా ఖమ్మం నుంచి ఉదయం మా ప్రతినిధి ప్రయత్నం చేస్తే వెంటనే ఒక కోపమైన చూపు చూసి ఇట్లా అని చూసిపోతున్నాడు. ఆ వీడియో కూడా చూపిద్దాం అనుకున్నా, కాకపోతే ఆ వీడియో అందుబాటులో ఉందా మన దగ్గర ఉంటే ఒకసారి చూపించే ప్రయత్నం చేయి. సో సీరియస్గా చూసిపోతున్నాడు. పొంగులేటి ఉందా ఉందా అది రైట్, ఇక్కడికి పంపించిన రైట్ వేసినావు నువ్వు, ఓపెన్ అవ్వట్లేదుగా. సో టైం వచ్చింది కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. చాలా సీరియస్ లుక్ ఇచ్చిపోయింది. నేను తప్పనట్లే, మీకు ఇష్టం లేదు, మీ తప్పేం లేదు, మీరు నిజంగా నిజాయితీపరుడే, మీరు అంతా బాగానే ఉన్నదనుకుంటే మీరు వివరణ ఇవ్వాలంటే మీరు ప్రభుత్వ పదవిలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ చాలా సీరియస్గా కోపంగా రిపోర్టర్ వైపు చూస్తూ రిపోర్టర్ అడిగిండు, అటు తర్వాత ఆయన వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయిండు. నేనేమంటున్నా అంటే మీరు ఏదో పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మంత్రి పదవులు అనుభవించి లక్షల జీతాలు తీసుకొని ప్రతి దాంట్లో మీకు వాటాలు ఇవన్నీ కూడా బహిరంగంగా చర్చ జరిగింది. సో ఇటువంటి మంత్రి పదవులను ఎవరైనా కానీ అది బీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఇంకేదైనా కానీ ఎవరైనా పదవులు ఉండనివ్వండి, మీరు ఏదో జర్నలిస్టుల మీద అక్కసు వెళ్ళగక్కి జర్నలిస్టులు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా కొంతమంది మీరు అంటున్న ఆరోపిస్తున్న విధంగా ఒక జర్నలిస్ట్ ఒక ప్రభుత్వం మీద ప్రశ్నించగానే ఆయనకు ఇంకో పార్టీని అంటగడుతున్నారు. సరే మీరు ఆరోపిస్తున్న విధంగా పార్టీలకు అంటగట్టిరు అనుకుందాం. ఈ పార్టీలకు అంటగట్టిన తర్వాత మీరు నిజంగానే ఆ పార్టీలకు అంటగట్టిన నేపథ్యం ఉంటే మీరు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు మొన్న ఒక మహిళా జర్నలిస్ట్ మీద దాడి జరిగింది, వాళ్ళు బీఆర్ఎస్ ప్రొవోకేటెడ్ జర్నలిస్ట్ అంటున్నారు. సరే మీరు అనుకున్న రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమో వాళ్ళు మహిళా జర్నలిస్టులు బీఆర్ఎస్ ప్రొవోకేటెడ్ బీఆర్ఎస్ జర్నలిస్టులు అనుకుందాం, తప్పేమున్నది. అయితే అంటే ఇక్కడ మీకు ఈరోజు ఏ పార్టీ జర్నలిస్ట్ అని చెప్పి మీరు మన అథరైజేషన్ ఇస్తున్నారా? బీఆర్ఎస్ పార్టీ జర్నలిస్టులు కాంగ్రెస్ జర్నలిస్టులు అనేది ఉన్నదా? జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, లేదా వాళ్ళని తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తారా? మీరు చట్టరీత్యా చూసుకోవాలి, కేసులు వేస్తారా, ఇంకేదైనా వేస్తారా చూసుకోవాలి. కానీ కోపంగా ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఏంటంటే, మా ప్రతినిధి మీద అంత సీరియస్గా మీరు చూసిరు కదా, తప్పు చేసిరు కాబట్టి సీరియస్ విషయం మేము భావిస్తున్నాం. తప్పు చేయలేని వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే ఆ వాస్తవాలు ఏందో వెలికి తీసి ప్రజల ముందు ఉంచుతాం. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు, ప్రజాక్షేత్రం అనేది ప్రజలే ఇష్టం. కానీ జర్నలిస్ట్ మీద కించపరిచే రకంగా మాట్లాడడం, కేసీఆర్కి ఇట్లే కించపరిస్తే ఏమైంది? ఈరోజు కాంగ్రెస్ మళ్ళా చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతోనో, కాంగ్రెస్ పార్టీ మీద ఆప్యాయతతోనో, కాంగ్రెస్ పార్టీ అభిమానంతోనో ప్రజలు ఓట్లు వేయలే. గత్యంతరం లేక ఆ రోజు ప్రజలు నమ్మింది కేసీఆర్నో, కాంగ్రెస్నో, రేవంత్ రెడ్డిని కాదు, మీడియాని నమ్మిర్రు. ఈ యూట్యూబ్ ఈ జర్నలిస్టులు వీళ్ళని నమ్మిర్రే. వీళ్ళని నమ్మితేనే ఈరోజు ఆల్టర్నేట్గా ఏమున్నదయ్యా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక అస్త్రంగా కనిపించింది మా మాటలల్లో. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నారు తప్ప ఆ రోజు ఈ మీడియా సంస్థలకే కదా మీరు అందరు పిలిచి మీరు కేసీఆర్ అంశాలు వెలగక్కండి, కేసీఆర్ ప్రభుత్వం నుంచి సమస్యలు బయట చెప్పండి, మీరు జర్నలిస్టులు అని చెప్పి పదే మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసేది. ఈరోజు ఏమైంది? మళ్ళా ఈరోజు మీ సమస్యల గురించి ప్రశ్నిస్తే మీకు నొప్పి అవుతుందా? సీరియస్ కొడతారా మీరు? ఇంకొకసారి భౌతిక దాడులు కనుక జర్నలిస్ట్ మీద ఏ జర్నలిస్ట్ మీద జరిగినా మీరు అనుకున్నట్టుగా ఏ ప్రొవోకేటెడ్ జర్నలిస్ట్ అన్నా కానీ ఏమన్నా కానీ మేమైతే ఎవరికి ప్రొవోకేటెడ్ కాదు, ఏం కాదు, స్వచ్ఛందంగా ప్రజల కోసమే పనిచేసే వాళ్ళము. తెలుగు వెలుగు ఎప్పటికీ ప్రజలకు ఒక వేదికగానే ఉంటుంది. సో మీరు కనుక ఎవరికైనా ఏ జర్నలిస్ట్ పేరు మీద అయినా కూడా మీరు ఏ జర్నలిస్ట్ మీద దాడి చేస్తే ఒక్కసారి కనుక మా మైకులు కెమెరాలు పట్టుకొని మేము కనుక మీ ఇళ్ళ దగ్గరికి వస్తే ఒకరిద్దరు కాదు, ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఊర్లో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు.
ఆ జర్నలిస్ట్ అనే వ్యక్తి కనుక మా మైకులు కెమెరాలు పట్టుకొని మీ ఇంట్లో ముందుకు వస్తే మీరు బయట కూడా వెళ్ళలేరు. మీరు ఒక్కరిద్దరి మీద దాడి చేసి ఏదో చేయగలుగుతారు కావచ్చు. మీకు నిజంగానే తప్పు అనిపించింది, జర్నలిస్టుల మాత్రం తప్పు ఉన్నది, ఆధారం లేకుండా మాట్లాడారు, ఎలిగేషన్ చేసిరు, మీకు తప్పు అనిపిస్తే మీరు కేసులు పెట్టండి, మీరు వాళ్ళ మీద శిక్ష ఏం చేస్తారో చేయండి. అంతేగాని ఈ దాడులు అనేది సరైన పద్ధతి కాదు. నేను ఆయన చూసినాక నిజంగా ఇంత అహంకారం అనిపించింది, నాకైతే ఇంత అహంకారం అనిపించింది. ఆయన పోతూ పోతూ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి తప్పేమున్నది, ఆయన సమాధానం ఉంటే చెప్పు అడిగిండు. అదిగో వెనక్కి తిరిగి మరి ఏంది అది అంటే, నేను మా పెద్ద మనిషిని ఆయన ఈరోజు మొదటిదాకా ఎవరు పట్టించుకోవాలి, 5 ఏళ్ళు నేను ఎడబోయినా కూడా తెలియదు, 5 ఏళ్ళు అయిపోగా నా దగ్గర మార్బలం ఉన్నది, ఆర్థిక అంగబలం ఉన్నది, అంతా నేను వచ్చి కాంగ్రెస్ పార్టీలో జరిగినా ఈరోజు మంత్రినైనా అహంకారమా? సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే లేదు. ఇక్కడ చాలా క్లియర్గా ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా ప్రజలే అంటున్నారు. ఒకసారి ప్రజలారా, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన 4,500 కోట్ల యొక్క భారీ స్కామ్ బట్టబయలైంది. ఆ అంశం తెర మీదకి వచ్చింది, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఆ అంశాన్ని జర్నలిస్టుగా మేము ప్రశ్నించడం తప్ప? వివరణ ఇవ్వాలంటే ఇవ్వండి, లేదంటే లేదు. ఆ చూపులు ఆ యొక్క అహంకారం అనేది ఎందుకు ప్రదర్శించారు అంటే, దీనివల్ల మీ కార్యకర్తలు ఇంకా రెచ్చిపోతున్నారు. ఒక విషయం మర్చిపోకండి, కాంగ్రెస్ పార్టీ ఒక 10 ఏళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నది, ఈరోజు ఏ పరిస్థితిలో మర్చిపోకండి. ఆ 10 ఏళ్ళలో ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్రజా సమస్యలు వెలికి తీయమని కానీ, ప్రజా సమస్యలు వాళ్ళు ఎప్పుడైనా పోరాడినప్పుడు కానీ ఇదే మీడియా సంస్థలు చూపించినాయి. కాంగ్రెస్ పార్టీకి ఏ అండదండ లేవు, ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలే, సచ్చిన పామని చెప్పానన్నారు. కానీ ఈ మీడియా సంస్థలే కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో జవసత్వాలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి 4-5 సార్లు వాళ్ళ గురించి చూపించే ప్రయత్నం చేసినాయి. ఈరోజు అధికారంలోకి వచ్చిందన్నమాట ప్రజలకు కూడా తెలుసు ఏం జరిగిందనేది. ఈ అహంకారం ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులారు దయచేసి మానుకోరి. మీ వల్ల మీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా క్షేత్రస్థాయిలో చాలా వరకు వాళ్ళు ఇదే ధోరణితో పోయే అవకాశం కూడా ఉంటుంది. సో దీంతో ఏమైందంటే కొంత దాడులకు కూడా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇక హెడ్లైన్స్ చూస్తే కనుక ఇంకా ఎవరిని వదలం, ఎవరు తిరుపతిలో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై మంత్రి నారాయణ వెల్లడి అంటే ఒక వార్త హైలైట్గా ఉంది. ఆ తర్వాత పల్లా కాలేజీని కూల్చేయండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్లో ఉద్రిక్తత. పల్లా రాజేశ్వరరెడ్డి నీలిమ కాలేజీ ముందు స్థానికుల ఆందోళన. కేసులో కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా ధర్నా చేస్తారంటూ వాగ్వాదం. ఇక తెలంగాణ సీఎంఆర్ఎఫ్ స్కామ్, వైద్యం చేయకుండా నకిలీ బిల్లులతో సీఎంఆర్ఎఫ్ నిధులు డ్రా. 28 ఆసుపత్రులపై కేసులు నమోదు చేసిన సిఐడి అధికారులు. 6 లక్షల ఫేక్ బిల్లులను క్లెయిమ్ చేసుకున్న ఆసుపత్రి నిర్వాహకులు. గతేడాది రెవెన్యూ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో బయటపడ్డ స్కామ్. ఆసుపత్రులపై ఫోర్జరీతో పాటు చీటింగ్ కేసులు నమోదు. ఇక సీఎం రేవంత్ జైలుకు వెళ్లే ప్రమాదం. సిపిఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు. ఇది చాలా బిగ్గెస్ట్ అలిగేషన్ ఇది. ఇక పొంగులేటికి సంబంధించి చూసినాం ఇప్పటికే మనం. ఇక పక్కనే కవితకు గ్రాండ్ వెల్కమ్. 20 మంది ఎమ్మెల్యేలు పలువురు కీలక నేతలతో ఢిల్లీకి కేటీఆర్. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. ఈ కమ్యూనిటీలో పోలు పెట్టినాం ఇది. సో అంటే మన న్యాయస్థానాన్ని మనం ముందుగా అంచనా వేయలేము, అసలు ఏం జరుగుద్ది, అక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయని మనం ఎప్పుడు చెప్పలేము. కానీ ఒకటి ఏంటనంటే కవిత బయటకు వస్తుందని ఒక ఉత్సాహం, ఒక అంశాన్ని తెర మీద తీసుకొస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏకంగా ఎమ్మెల్యేలతో ఇలా అక్కడికి పోయింది కూడా కేటీఆర్. సో మీరేమనుకుంటారు, మన న్యాయస్థానానికి ఇదేమో తప్పుదో పట్టించడానికో, లేకపోతే కించపరచడానికో, లేకపోతే వాళ్ళ గురించి ముందుగానే అంచనా వేయడానికి ఉద్దేశం కాదు, ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకోవడం ఒక ఉద్దేశం మాత్రమే. సో ఇక్కడ చూస్తే కమ్యూనిటీలో పోలుంది. కవితకు ఈరోజు బెయిల్ వస్తుందని అనుకుంటున్నారా? వస్తుంది, రాదు, ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పటికైతే 50-50లో కనబడుతుంది. ఇంకా చేంజ్ అవకాశం ఉంది. 367 ఓట్స్ పడ్డాయి. చూద్దాం, మీ యొక్క అభిప్రాయాన్ని ఓటింగ్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. కమ్యూనిటీలో ఉంది ఇది. ఇంకా ఈనాటిలో హెడ్లైన్ చూస్తే కనుక 15 రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు. విశ్వవిద్యాలయంలోని ఖాళీలు భర్తీ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించామన్న సీఎం రేవంత్ రెడ్డి. సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులకు 1,00,000 చొప్పున చెక్కుల పంపిణీ. ఇక డెంగీ గంటికలు. గత 2 నెలల్లో 4,294 కేసులు నమోదు. ప్రతి 200 నమూనాల్లో 13 మందికి నిర్ధారణ. ఇక జ్వరం వస్తే అనుమానించాల్సిందే అంటున్న వైద్యులు. ఇక పేరుకే కమిటీలు, యథేచ్ఛగా ఆక్రమణలు.
నామమాత్రంగానే పర్యవేక్షణ, ఆక్రమణదారులకు అధికారులు నేతలు అండదండలు. ఇది ఒకటే కాదు, ఇప్పుడిప్పుడే హైడ్రా స్టార్ట్ అయింది, కానీ గతంలో కూడా లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని, టౌన్ ప్లానింగ్ కమిటీ అని రకరకాల కమిటీలు ఉంటాయి. అందరూ మంచి మంచి జీతాలు తీసుకుంటారు. అన్ని జీతాలు తీసుకొని ఏం చేస్తారు, ఈ జీతాలు చాలక మళ్ళీ బయటికి పోయి ఎవరిని కట్టుకునే దగ్గరికి పోయి చేతులు చాచి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పర్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే పోయి మా ల్యాండ్ కబ్జా అయింది, మన ప్రభుత్వం మీరు కబ్జా చేశారని చెప్పి మళ్ళీ వీళ్ళే సామాన్యుల మీద కేసులు వేసి నోటీసులు పంపించి మళ్ళీ కూల్ చేస్తారు కూడా. దీంట్లో మంచిగా వార్త మీకు చదివిస్తా. ఇక మహారాష్ట్రలో కుప్పకూలిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం డిసెంబర్ 4న ఆవిష్కరించిన ప్రధాని. పాపం ప్రధానికి ఏదో మంచి రోజు లేనట్టున్నాయి, ఎందుకంటే ఆయన బ్రిడ్జ్ ఇనాగ్రేట్ చేస్తే బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్లో టర్మినల్ ఓపెన్ చేస్తే టర్మినల్ కూలిపోయి వర్షం పడ్డది. శివాజీ విగ్రహం కూడా ఏర్పాటు చేసి డిసెంబర్ 4న ఆవిష్కరిస్తే అది కూడా కూలిపోయిందంట. ఇక రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చేది. ఎవరు వ్యాఖ్యలు చేస్తున్నారంటే కంగనా రనౌత్. ఆవిడొక వివాదాస్పద నటి, వివాదాస్పద రాజకీయ నేత, వివాదాస్పద హీరోయిన్. ఆ విషయమే కంగనా రనౌత్ కంటే కూడా వివాదాస్పదమే. రైతులు బంగ్లాదేశ్లో జరిగిన అంత పెద్ద ఉద్యమాలు చేయగలుగుతారా? ఎంత పెద్ద ఎత్తున అణచివేసింది తెలుసా బీజేపీ? కొన్ని వందల మంది మరణాలకు కారణమైంది. ఈరోజు బీజేపీ మండి ఎంపీగా ఉంది కంగనా రనౌత్. వివాదాస్పద వ్యాఖ్యలంట. వెంటనే బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే రైతుల మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు తన మీద యాక్షన్ తీసుకోవాలి. పార్లమెంటరీ స్పీకర్ ఓం బిర్లా కూడా తీసుకోవాలి యాక్షన్. ఎందుకంటే ఒక ఎంపీగా కొనసాగుతూ రైతులని బంగ్లాదేశ్లో జరిగే సిచ్యువేషన్ అంటారా, బంగ్లాదేశ్ జరిగే ఘటన జరిగిందని అంటారా? బీజేపీ కూడా ఖండించింది వార్తల్ని. వేరొక వార్తలు పత్రికల్లో వచ్చింది, బీజేపీ వార్తల్ని ఖండించింది. బీజేపీ కంగనా రనౌత్ ఇటువంటి వ్యాఖ్యలకు బీజేపీ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పింది. మీకు పార్టీకి ఆమె వ్యాఖ్యలకు సంబంధం లేనప్పుడు ఆమె పార్టీని తొలగించండి, ఎంపీ పదవి నుంచి ఆమె వేటు వేయండి. అవసరమైతే ఇష్టానుసారంగా రైతుల గురించి మాట్లాడతామంటే నాగలో పట్టుకుని మళ్ళీ బయటికి వెళ్ళేది అనుకోండి. ఆ రోజు వచ్చింది పంజాబ్, హర్యానా ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులే ఢిల్లీకి చుట్టుముట్టింది. దేశవ్యాప్తంగా రైతులకు ఇదే రకంగా కనుక ఆలోచన వస్తే నామరూపాలు ఉండవు. బంగ్లాదేశ్లో ఇంకా ఒక నిరుద్యోగులు చేసేది ర్యాలీలు, ధర్నాలు. ఇక రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన. పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్, మదియాష్కి, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయక్ పేర్లు. ఇక ఏడాదిన్నరలో పల్లెపల్లెకు ప్రగతి రథ చక్రాలు. ఆర్టీసీలో త్వరలో 3000 కొలువుల భర్తీ. పరిశీలనలో మరో 4000 మహిళా సంఘాల నుంచి 700 కొత్త బస్సులను సమీకరిస్తాం. ఇక వక్ఫ్ సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు. ఇక పక్కనే పాక్లో వేర్పాటువాదుల మరణకాండ. ఇక పౌరులు, పోలీసులు సహా 39 మంది కాల్చివేత. రైల్వే మార్గం వంతెన పేల్చివేత. ఒకవైపేమో బామ్ము అంటూ ఒకవైపు ఉంది, తర్వాత వామ్ము అంటూ. ఒకటేమో అథ్లెట్కి సంబంధించి మహిళలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, తర్వాత మరోవైపు ఒక వృద్ధురాలు పారాగ్లైడింగ్ చేస్తున్నట్టుంది, స్కై డైవింగ్ చేస్తున్నట్టుంది. ఇక మన రోడ్లపైన డ్రైవర్ రహిత కార్లు. దేశానికి ఆదర్శంగా ఐఐటిహెచ్ పరిశోధనలు. కొనియాడిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలిసి డ్రైవర్ రహిత కారు వాహనాలను పరిశీలించారు. ఇక జపాన్ సహకారంతో టీహాన్ పరిశోధనలు. ఆ తర్వాత 72 సేవలపై స్టాంప్ డ్యూటీ, ఫ్రాంచైజ్ కాపీరైట్స్ ప్రకటనలు, కార్పొరేట్ ఒప్పందాలపైన ఫీజులు. తర్వాత తప్పెవరిది, శిక్ష ఎవరికి? అధికారులు అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తే కొనుగోలుదారుల ఎవరిని నమ్మాలి? ఇక్కడ చూడండి, అధికారులేమో అడ్డదారి తొక్కి అనుమతులు ఇస్తారు. నేను చెప్తున్నా కదా ఇందాక, అధికారులు అడ్డదారులు తొక్కి అనుమతులు ఇస్తే కొనుక్కున్న లేడికి పోవాలి. లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు చేసి ఫ్రాంచైజీల పేరిట, ఆఫర్ల పేరిట తీసుకుంటే లోనో గినో పెట్టుకొని ఇల్లు కొనుక్కుందామని ఒక సామాన్య మధ్యతరగతి జీవితం అక్కడికి పోతే ఇప్పుడు మీరు పోయి గూల్ చేస్తే వీళ్ళకి ఎవరు నష్టపరిహారం చెల్లించాలి? తప్పు ఎవరిది? దీనికి శిక్ష ఎవరికి వేస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలంటే కూల్చి వేస్తుంటే హైడ్రా కానీ, నోటీసులు జారీ చేసే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ మీరు సమాధానం చెప్పాలి. మీ అధికారులు వచ్చే అక్కడ తప్పు అడ్డుదారు దొక్కి అనుమతులు ఇస్తున్నారు. వాళ్ళకి పరిష్కార మార్గం చూపించిన తర్వాత కూలగొట్టరు. మీరు సామాన్యుల గురించి నేను మాట్లాడేది, బడా బాబులకి 5 ఎకరాలు 10 ఎకరాలు కబ్జా చేసిన మనం ఏం చేయలేం, కానీ సామాన్య జీవితాలకి. ఇక దీక్షలు మీరే చేయొచ్చుగా. హరీష్ కేటీఆర్కు పదవులు పోగానే విద్యార్థులు గుర్తుకొస్తున్నారా? అభ్యర్థులు వారి కుట్రలో పడొద్దు. 90 రోజుల్లో 30,000 కొలుపులు ఇచ్చాం. అది మీరు ఎట్టి పరిస్థితుల్లో క్లెయిమ్ చేసుకోలేరు. 30,000 ఉద్యోగాలు అనేది గత నోటిఫికేషన్లు ఇచ్చిన దాంట్లో మీరు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు, దానికి మీరు క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సరే మీ ఇష్టం. ఇక 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశాం. 10-15 రోజుల్లో వర్సిటీలకు వీసీలను ప్రకటిస్తాం. రాజీవ్ సివిల్స్ అభయహస్తం కింద సివిల్స్ అభ్యర్థులకు సాయంలో సీఎం రేవంత్ రెడ్డి.
ఇక మరో డిఎస్సి ఉపాధ్యాయ కాళ్లపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వివరాల సేకరణలో అధికారులు. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలైలోపు నియామకాలు పూర్తి. ఇక యూపీఐ తరహాలో యుఎల్ఐ రుణాల కోసం తీసుకున్నారన్న ఆర్బీఐ, ఒక్క సమ్మతితో వెంటనే మంజూరు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో, త్వరలో దేశవ్యాప్తంగా ఆర్బీఐ గవర్నర్ శశికాంత్ దాస్ వెల్లడి. ఇక సీఎంఆర్ఎఫ్ స్వాహా, 30 ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు, సిఐడి విచారణ వేగవంతం. సో సీఎంఆర్ఎఫ్ స్కామ్ సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆసుపత్రిలో అక్కడ వైద్యం చేసినా చేయకపోయినా బిల్లులు తీసుకుంటున్నారట. ఇక మిస్టరీ లవ్ స్టోరీ, ఆంధ్రప్రదేశ్లో ఒక వైసీపీ నేత ముంబైలోని ఒక అమ్మాయితో చట్టపట్టలు వేసుకొని తిరిగి కేసు అయిందని దానికి సంబంధించి ఒక వార్త. తర్వాత పాక్లో నరమేధం, బాబు భద్రత గాలిలో దీపమా. సో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణించాల్సినటువంటి హెలికాప్టరు ఒక టెస్టింగ్ రూపంలో ముంబై నుంచి వస్తున్న నేపథ్యంలో పూణే దగ్గర ప్రమాదం జరిగిందంట. దానంతరం అదే కుప్పగూలిపోయింది. ఇక మాలీవుడ్లో కీచకులు, పరిశ్రమను కుదిపేస్తున్న జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్. ఇక నేను ఒక్కరోజే 8.5 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిరట. ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిరట తయారు చేయడానికి. సంగారెడ్డి ఫ్యాక్టరీలో తయారీ, 3 అరెస్ట్ చేసిన న్యూ. డ్రగ్స్ తయారు చేసే ఫ్యాక్టరీలు హైదరాబాద్ తయారైనాయి అంట. ఇక ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి, 100 డ్రోన్లు 100 మిసైళ్లతో అటాక్. ఇక తర్వాత సివిల్స్ మెయిన్స్ కు సెలెక్ట్ అయిన అభ్యర్థికి ₹1,00,000 చెక్ చేస్తున్న రేవంత్ రెడ్డి. 15 రోజుల్లో వీసీలు. ఇక V6 న్యూస్ వెలుగు, అప్పుడు బ్యాన్ ఇప్పుడు బద్నాం. V6 వెలుగుపై విషం కక్కుతున్న కేటీఆర్, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్. ఇక పక్కనే యూపీఎస్ కు మహారాష్ట్ర సర్కార్ ఆమోదం. 1 రోజుల్లో 4.4 కోట్ల మందికి టెస్టులు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని 1 రోజుల్లో 4.45 లక్షల మందిని పరీక్షించామని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. ఇందులో 2.65 లక్షల మందికి జ్వరం బారిన పడినట్లు చెప్పారు. 4 కోట్ల మంది టెస్ట్ చేసిర్రా. ఇక పారాలింపిక్స్ కు మన దీప్తి, రేపటి నుంచి ప్రారంభమయ్యే ప్యారిస్ పారాలింపిక్స్ కు మన దేశం నుంచి 24 మందితో కూడిన జంబో జట్టు బరిలోకి దిగనుంది. ఈసారి 32 మంది అమ్మాయిలు పతక వేటలో నిలిచారు. ఇందులో తెలంగాణ నుంచి ఏకైక అథ్లెట్గా వరంగల్ బిడ్డ జీవాంజీ దీప్తి బరిలో నిలిచారు. ఇక త్వరలో డ్రైవర్లెస్ వెహికల్ అభివృద్ధి చేస్తున్న ఐఐటి హైదరాబాద్. ఇక హైడ్రాకు హై రెస్పాన్స్, ఆక్రమణల కూల్చివేతలపై ప్రజల నుంచి అనూహ్య స్పందన. పలువురు ప్రతిపక్ష నేతల నుంచి సపోర్ట్. సోషల్ మీడియాలో ట్రెండింగ్. కీప్ గోయింగ్ అంటూ నెటిజన్ల పోస్ట్. సీఎం రేవంత్కి అభినందనలు తీసుకుంటుండండి. అట్లనే తప్పులను కూడా మీరు పర్యవేక్షించి తప్పుడు ధ్రువపత్రాలను పరిశీలించి అధికారులు సంతకం పెట్టడంలో మీరు శిక్ష కూడా వేయండి. మరింతగా మీకు మంచి పేరు దొరుకుతుంది. అధికారులను వేటేయర్రి అవసరమైతే. ఈరోజు కూలగొడుతున్నారు సరే, గతంలో ఆ నిర్మాణాలకు అధికారులు అనుమతిస్తారు కదా, నిర్మాణాలు జరిగింది, వారి మీద ఎవరు చర్యలు తీసుకోవాలి. ఇక కార్పొరేట్ సేవలో జీవన్ దాన్, ప్రైవేట్ హాస్పిటళ్లకు అనుకూలంగా నిబంధనలు. గడిచిన 10 ఏళ్లలో ప్రైవేట్లోనే 98% బ్రెయిన్ డెత్స్. ఇక డ్రగ్స్ వెనుక ఇంటర్నేషనల్ మాఫియా, మనల్ని మత్తుకు బానిసలా చేసేందుకు శత్రు దేశాల కుట్ర. ఇదేంది ఇక్కడ కబ్జా చేస్తే కుర్చీ వేసుకొని కూర్చున్నాడంట. తర్వాత వెంటనే హైడ్రా వచ్చి ఆ కుర్చీతో సహా లేపేసిందట. అక్కడ ఫస్ట్ కుర్చీ వేసుకొని ఇచ్చింది ఎవరు? మేము హైడ్రాని తప్పు పడతలేం, హైడ్రాకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. కానీ అక్కడ కుర్చీ చేసుకోవడానికి అనుమతించింది ఎవరు? ఆడిదాకా పంపించింది ఎవరు? మీ అధికారులు కదా. చూస్తూ కూర్చున్నారు. అక్కడ కుర్చీ చేసుకొని కూర్చునేదాకా మేమంతా కూడా ఖాళీ కూర్చొని ఉంటాం. మీరు జీతాలను తీసుకుంటున్నారు. టౌన్ ప్లానింగ్ కానీ ఇంకేమైనా అధికారులు కానివ్వండి. 1-2 కమిటీలు కాదు. దీని లోతుగా మనం హైడ్రాకి సంబంధించి పోతే నేను ప్రశంసిస్తున్న హైడ్రాకి సంబంధించిన పనిని. కానీ మనం లోతులో కనుక పోతే ఒక 10 కమిటీలు ఉన్నాయి. లేక్ ప్రొటెక్షన్ కమిటీ, టౌన్ ప్లానింగ్ కమిటీ, నాలా ప్రొటెక్షన్ కమిటీ, ఇట్లా 10 కమిటీలు ఉంటాయి. మరి కమిటీలను ఏం చేస్తున్నట్టు? జీతాలు తీసుకుంటారు మంచిగానే. ఈ కమిటీలన్నీ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కార్పొరేటర్లు ఉంటారు, ప్రజాప్రతినిధులు ఉంటారు. అంతా ఏం చేస్తున్నట్టు? వీళ్ళు అండదండలతో కదా వీళ్ళందరూ నిర్మాణాలు చేపట్టేది. ఇక చివరిగా నమస్తే తెలంగాణ వెలుగైపోయింది. ఇప్పుడే చదివిన. ఇక సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్. ఎస్, ఇక్కడ తప్పేం ఇక్కడ చూడండి. వీళ్ళంతా ఇగో వాళ్ళ ఇంట్లో సామాను మొత్తం బయట తీసుకొచ్చి పడేస్తే వాళ్ళకి ఆధారం ఏంది? బతుకు జీవనం ఏమైంది? ఎడిగోమంటారని తిండి తిప్పాలి. పాప ఈ పసిపాప ఏం చేసింది? ఆమెకి శిక్ష ఎందుకు? ఆమె కళ్ళ ముందే ఆమె పుట్టి పెరిగినటువంటి ఇల్లును కూల్చేస్తా అంటే అట్లా కూర్చుండి ఏం చేయలేని దిక్కుతో వచ్చిన స్థితిలో కూర్చున్నదని అంటే పరిస్థితి ఏంటిది? అక్కడ మీరు ఇష్టానుసారంగా కూల్చేస్తున్నారు. మరి ఆ రోజు అక్కడ పర్మిషన్ ఇచ్చి కట్టుకోవడానికి అనుమతించింది ఎవరు?
అధికారుల మీద ఏముండదా? ముమ్మాటికి ఈరోజు నమస్తే తెలంగాణ రాసుకొచ్చిన వార్త నేను సమర్థిస్తున్నా. సామాన్యుడి బతుకును కూల్చిన బుల్డోజర్. ఈ వార్త నేను డెఫినెట్గా సమర్థిస్తున్నా. కానీ మీ ప్రభుత్వంలో జరిగే ఉంటుంది కదా. నమస్తే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ బీఆర్ఎస్. మీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఉంటాయి కదా. మీ ప్రభుత్వంలో పర్మిషన్ ఇస్తే కట్టడానికి ఏర్పట్టింది. మరి అప్పుడు ఎందుకు పర్మిషన్లు ఇచ్చారు? ఎంత తీసుకున్నారు మీరు? మీ వాటా ఎంత? మీకు వచ్చిన కమిషన్ ఎంత? ఇక మరి మంత్రి సౌద్యం మీరికి సాగలేదేమి? హిమాయత్ సాగర్ సమీపంలోని మంత్రి పొంగులేటి ఫామ్ హౌస్ అంట. ఇది పొంగులేటి ఫామ్ హౌస్ అంట. ఆయన దమ్ముంటే నిరూపించండి నా ఫామ్ హౌస్ అని చెప్పి నేను కూల్చివేస్తానని చెప్పి ఆయన కూడా సవాల్ చేసిండు. మరి ఇక హైదరాబాద్ సిటీ జనంలో ఎఫ్టీఎల్ టెన్షన్. కంటోన్మెంట్ బోర్డు వద్ద ప్రజల బారులు. మా భూములు ఎఫ్టీఎల్లో ఉన్నాయా? మా అపార్ట్మెంట్ భద్రమేనా అంటూ ఆరా. లక్షలు పెట్టి కొంటే కునుకు లేదని ఆవేదన. నిజమే కదా. సామాన్యులు లోన్లు పెట్టో తిప్పలబడో కుటుంబం బాగుంటుందనో పిల్లల కోసమో హైదరాబాద్లో ఒక ఆవాసం ఏర్పాటు చేసుకున్న లక్ష్యం కోసమో అంతా తిప్పలబడి ఇక్కడ ఇల్లు జాగాలు కొనుక్కుంటుంటే మనం పోయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి కూలగొడితే ఆ రోజు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు అపార్ట్మెంట్లకి ఆ ఇండిపెండెంట్ హౌస్లకి. ఇక పక్కనే నన్ను కాల్చండి కానీ కాలేజీని కూల్చొద్దు. ఫక్తు ఇక వీళ్ళ కాలేజీ అయితే మొత్తం చెరువులనే ఉన్నది. ఇక కాలేజీని తొలగించే ప్రయత్నం చేస్తుండే. ఇసుంట్ల మీద వేటేసి తప్పేం లేదు. ఇట్లాంటి వాళ్ళ మీద వేటేసి తప్పేం లేదు. బడాబాబులో కాలేజీలు కట్టుకొని వాటి మీద ధనార్జన ధ్యేయంగా కనుక పని చేస్తే వాటిని కూల్చడం తప్పేం లేదు. ఇక డబ్బులు డైవర్షన్. మహారాష్ట్ర ఎన్నికల కోసమేనా? ఢిల్లీ టార్గెట్ కోసమే నిర్మాణాలను టార్గెట్ చేశారా? ఆర్థిక ఆధిపత్యం స్వామి కార్యం స్వకార్యం. ఓ ముఖ్య నేత వ్యూహం ఒకే దెబ్బకు అనేక పిట్టలు. డబ్బుల డైవర్షన్. మహారాష్ట్ర ఎన్నికల కోసం ఇక్కడ ఢిల్లీ టార్గెట్ కోసం నిర్మాణం టార్గెట్ చేశారు. ఇక్కడ కూలగొడుతున్న బెదిరించి డబ్బులు దండుకుంటారని వీళ్ళ ప్రయత్నం, వీళ్ళ మాట. అసలు ఈ రకంగా మాట్లాడే నైతిక హక్కు, విలువ, ఆ ప్రశ్న, ఆ హక్కు ఎవరికి బీఆర్ఎస్ పార్టీకి కానీ వీళ్ళకి కానీ లేదు. నమస్తే తెలంగాణ పత్రికకు కానీ. ఇక తేలుకుంటున్న దొంగలు, ముఠా మోసాలు, నేతల వేషాలు, పోలీస్ వర్గాల ఆసక్తికర చర్చ. ఇక ప్రభుత్వంపై పోరుకు గురుకుల జేఏసీ 11 సంఘాలు కలిసి ఏర్పాటు. ఇక గురుకులం కన్నా జైలు నయం. కారాగారాలు టైం టేబుల్ కన్నా దారుణంగా పనివేళలు. ఉదయం నుంచి రాత్రి వరకు 16 గంటల షెడ్యూల్. తరగతుల్లోనే విద్యార్థులు నిద్ర, బుర్రకెక్కని పాఠాలు, కరువైన వ్యక్తిగత సమయం, తీవ్ర మానసిక ఒత్తిడి. ఇక ఆర్టీసీలో జంగ్ సైరన్. నేడు నల్ల బ్యాడ్జీలతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. పాల్గొనున్న 35,000 మంది కార్మికులు. పలు హామీలు అమలు చేయడానికి డిమాండ్. ఇక ఇంటికి 2 విషజ్వరం. డెంగీ ఫీవర్స్ చాలా తీవ్రంగా వస్తున్నాయి. మీకు కొంత కనుక ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ప్లేట్లెట్ సమస్య కూడా ఎక్కువగా వినబడుతున్నది. ఇక ములుగు ఆసుపత్రిలో ఒకే బెడ్ పైన 2 పేషెంట్స్ అంట. నాకు తెలిసి పేషెంట్ ఏం కాదు, వాళ్ళు ఒక అటెండెంట్ ఒకరు పేషెంట్ అయ్యి ఉంటారు. వీళ్ళు దొరికింది కదా అని బట్టి ఫోటో పట్టుకొని వచ్చి దీన్ని ఆసరగా వాడుకొని పేపర్లు వేసారు. అట్లా డాక్టర్లు పర్మిషన్ ఇయ్యరు అంత ఈజీగా. ఒకే బెడ్ మీద 2 పడుకున్నారంటే అంత ఈజీగా పర్మిషన్ ఇయ్యరు. అది సరిగాని విషయం. అది ఇక్కడ వాళ్ళతో పాటు వచ్చిన పేషెంట్ అటెండెంట్ అయి ఉంటారు, తర్వాత పేషెంట్ అయి ఉంటారు. దొరికిందే సన్నని చెప్పి తీసుకొచ్చి పేపర్లో వార్తేసారు. ఇక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నది మెడికల్ కాలేజీలో అని చెప్పాలి. వీళ్ళున్నప్పుడు ఏదో మొత్తం నీట్గా ఉండి చక్కగా ఉన్నట్టు. మీరున్నప్పుడు పందికొక్కులు తిన్నాయి మనుషుల మాంసాన్ని. ఒక పేషెంట్ని పందికొక్కులు వచ్చి ఆ పేషెంట్ కాళ్ళు కొరికినాయి. ఇక మాఫీలో మరో నాటకం. రుణమాఫీలో ప్రభుత్వం డైవర్షన్ డ్రామా. సర్వే పేరుతో సర్కార్ మరో కొత్త కథ. తర్వాత పట్టా భూముల్లోని ఇళ్లను కూల్చేస్తారా అంటూ ఒక వార్త. తర్వాత పేటీఎం బాస్కు సెబీ షోకాజ్ నోటీస్. సీఎంఆర్ఎఫ్పై సిఐడి. ఈ వార్త ఇంతే ఉంది. వాళ్ళకి సంబంధించిన అంశం కాబట్టి, వాళ్ళ హయాంలో జరిగింది కాబట్టి ఈ వార్తకి ఇచ్చిన చోట ఎంత? ఇక్కడ ఏబిఎన్లో, ఈనాడులో మనం చూస్తే పెద్ద ప్రధాన బ్యాన్ రైటింగ్గా ఉంటే వీళ్ళు ఇచ్చింది ఒక చిన్న కాలం 4 లైన్లు. 1, 2 ఈ 2 హెడ్లైన్స్కి తిప్పి కూడా 4 లైన్లు వాళ్ళు ఇచ్చింది. వాళ్ళ పేరే లేదు ఇక్కడ మళ్ళా. ఇక ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి. సో అన్ని వార్తాపత్రికలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన అంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.